ఇప్పటి వరకు అయితే మా ఇంట్లో ఆ కూర చేయలేదు. ఎలా ఉంటుందో అని చెప్పి మేము గెంట వేసుకున్నానండి. కావాల్సిన పదార్థాలు: హాయ్ అందరికి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఇవాళ వచ్చేసి గోంగూరతో వెరైటీ అండి. మా నాన్న ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం తిన్నడంట గోంగూరతో. ఇప్పటి వరకు అయితే మా ఇంట్లో ఆ కూర చేయలేదు. ఎలా ఉంటుందో అని చెప్పి మేము కూడా ఇవాళ అయితే చేయడం జరుగుతుంది. ఈ 25 సంవత్సరాల్లో మా నాన్నే తినలేదంటే ఇంకా అసలు మా ఇంట్లో ఇప్పటి వరకు వండలేదు. దానికోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటదంట. మా నాన్న కోరిక మేరకు ఇవాళ మా ఇంట్లో గోంగూరతో ఒక వెరైటీ చేయబోతున్నాం. ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మా వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ప్లీజ్ ఇంకొంచెం రీచ్ ఉంటే మాకు కూడా సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పటి వరకు అయితే కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటూనే ఉన్నారు. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే గోంగూర అంటే ఎవరికైతే ఎక్కువ ఇష్టమో ఈ కూర అయితే ఖచ్చితంగా చూడాల్సిందే. 25 సంవత్సరాల క్రితం రెసిపీ ఇప్పుడు ఎలా ఉంటది ఏంటి అని చెప్పి చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. అలాగే మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. గోంగూర వేయించుకుంటున్నా. ఒక గెంట వేసుకున్నానండి. గోంగూర వేసుకుంటున్నా. గోంగూర మటన్కు కావాల్సిన పదార్థాలు: నూనె ఒక గంట వేసి గోంగూర ఉడకబెట్టుకున్నా, కేజీ మటను, కారం 3 చెంచాలు, ఉప్పు తగినంత, పసుపు 1/2 చెంచా, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా మసాలా పొడి, ధనియాల పొడి, ఇదేమో గరం మసాలా పొడి, ఇదేమో కొత్తిమీర, ఇదేమో జీలకర్ర పొడి, 4 రెమ్మల కరివేపాకు, కొంచెం అల్లం, 2 పాక ఎల్లిపాయ, దాచిన చెక్క కొద్దిగా, లవంగాలు 4. నూనె వేసుకుంటున్నా. మూడు గంటల నూనె వేస్తున్నా. కరివేపాకు 4 రెమ్మలు, మటన్ 1 కేజీ, కొద్దిగా, దాచిన చెక్క, లవంగాలు, వేసి నూరుతున్నా.
చెంచాలు ఉప్పు వేసుకుంటున్నా. మటన్ వేగింది, అల్లం వెల్లిపాయ వేస్తున్నా. కొంచెం వేగాక కారం వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పచ్చి వాసన పోయిందాక వేయించుకున్నాక కారం వేసుకోవాలి.